అందరికీ నమస్సుమాంజలి. సెప్టెంబర్ మాస ఫలితాలు. ఈ సెప్టెంబర్ నెలలో వివిధ రాశుల వారికి ఎలా ఉంటుంది? అంటే ఫలితాలు ఎలాగుంటాయి? ఫలితాలు మంచిగా ఉంటాయా? లేక కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయా? అనే విషయం నేను ఇప్పుడు చెప్తున్నాను. మనకి ఆగస్ట్ 24 నుండి సెప్టెంబర్ 21 వరకు భాద్రపద మాసం మొదలైంది. భాద్రపద మాసంలో మనకి ముఖ్యంగా వచ్చే పండుగ ఏంటంటే వినాయక చవితి. అది ఆగస్ట్ నెలలోనే జరిగిపోయింది. ఆగస్ట్ 27 వినాయక చవితి. ఆగస్ట్ 27 నుంచి గణేష్ నవరాత్రులు మొదలైనాయి. అది ఎప్పటి వరకు అంటే 6వ తారీఖు సెప్టెంబర్ 6వ తారీఖు వరకు గణేష నవరాత్రులు జరుగుతుంటాయి. ఆరో తారీఖున అనంత పద్మనాభ చతుర్దశి. ఆ రోజు గణేష్ని నిమజ్జనం చేస్తాము. అయితే సెప్టెంబర్ నెలలో వచ్చే ముఖ్యమైన విశేషాలు ఏంటంటే సెప్టెంబర్ 5వ తారీఖు ఉపాధ్యాయ దినోత్సవం, టీచర్స్ డే. ఆ రోజు పిల్లలందరూ కూడా గురువుని పూజించి గురువు ఆశీర్వాదాలు తీసుకోవాలి. 6వ తారీఖు అనంత పద్మనాభ చతుర్దశి మరియు గణపతి నిమజ్జనం. 7వ తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం. ఆ రోజు ఈ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది మన ఇండియా కూడా ఉంటుంది. ఎప్పుడంటే సంపూర్ణ చంద్రగ్రహణం ఇది రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం. రాత్రి 9:56 మొదలవుతుంది. తెల్లవారుజామున 1:26కి రిలీజ్ అవుతుంది. అంటే అంతసేపు ఇంచుమించుగా 3:30 సేపు ఈ గ్రహణం ఉంటుంది. ఇది శతభిష నక్షత్రంలో ఈ గ్రహణం పడుతోంది కనుక పూర్వభద్ర వాళ్ళు, శతభిష నక్షత్రం వాళ్ళు ఈ గ్రహణం చూడకూడదు. అంటే కుంభరాశి వారు, మీనరాశి వారు ఈ గ్రహణం చూడకుండా ఉండడం మంచిది. గ్రహణం అయిపోయిన మరుసటి రోజు వారి శక్తి కొలది దానాలు ఇవ్వడం చాలా మంచిది. ఇక సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు దేవీ నవరాత్రులు. ఇది చాలా విశేషమైన అమ్మవారి పూజ, అందరికీ తెలుసు. ఈ నవరాత్రులు కూడా ఇంచుమించుగా ఈ మాసంలోనే పూర్తి అయిపోతున్నాయి. ఒక 2 రోజులు మాత్రమే అక్టోబర్లోకి వెళ్తున్నాయి. 22 నుంచి మనకి బాలా త్రిపుర సుందరి గాను అమ్మవారి 9 రూపాల్లో మనకి పూజ చేసుకుంటాం. బాలా త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ, మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గా, మహిషాసురమర్ధిని, మళ్ళా రాజరాజేశ్వరి, ఇలాగ 9 అవతారాలుగా అమ్మవారిని పూజించుకుంటాము. అయితే 9వ తారీఖు సరస్వతీదేవి అవతారం. ఆ రోజు సప్తమి అయింది, మూలా నక్షత్రం అయింది కనుక సరస్వతీదేవి అవతారం అమ్మవారికి ఉంటుంది. అందుకని విద్యార్థులందరూ కూడా సరస్వతీదేవిని పూజ చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుంటే మంచి వారి విద్య ఎటువంటి ఆటంకాలు లేకుండా వస్తాయి. ప్రజలందరూ కూడా ఈ నవరాత్రులు చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందుతాము. ఇవి ఈ నెలలో విశేషంగా వచ్చేటటువంటి పండుగ. తదుపరి రాశి మిథునం. ఇది మేషం నుంచి 3వది. దీనికి మిథునానికి అధిపతి బుధుడు. ఈయన మనకి తెలివితేటలను ప్రసాదిస్తాడు, సమయస్ఫూర్తిని, మనకి ఆలోచన జ్ఞానాన్ని, విచక్షణతో మాట్లాడడాన్ని, ఇవన్నీ మనకి బుధుడు మనకి ఇస్తాడు. అంతేకాకుండా వ్యాపారస్తులకు కూడా బుధుడు వ్యాపారానికి కూడా ముఖ్య కారకుడు. అందువల్ల వ్యాపారస్తులు కూడా బుధుడికి తప్పకుండా అనుగ్రహం కోసం ఏదైనా చేయాలి బుధుడికి. ఇక మిథునాన్ని లగ్నంగా తీసుకుంటే లగ్నంలో గురువు ఉన్నారు, ద్వితీయంలోనేమో శుక్రుడు ఉన్నారు, తృతీయం అంటే సింహంలో బుధుడు, రవి, కేతువు ఉన్నారు, చతుర్థంలో అంటే కన్యలోనేమో కుజుడు ఉన్నారు, తర్వాత కుంభంలో రాహు ఉన్నారు, మీనంలో శని వక్రించున్నారు. ఇది ఈ మాసంలో గ్రహాల ఫలం, గ్రహాలు స్థితి ఈ మిథున రాశి వారికి.
అట్లాగే ఈ రాశి వాళ్ళకి ఈ మాసం మీ మిథునంలో మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ మాసం చాలా బాగుంటుందని చెప్పొచ్చు. మంచి వార్తలు వింటారు, గుడ్ న్యూస్ వింటారు వీళ్ళు. అలాగే మంచి పుణ్యకార్యాలు చేయడానికి కూడా వీళ్ళకి చాలా అవకాశం ఉంటుంది. దేవుడికి సంబంధించిన కార్యాలు అయితేనే, తీర్థయాత్రలు అయితేనే, లేదా ఎవరికైనా సహాయం చేయడము, అందులకి, వృద్ధులకి, పిల్లలకి సహాయం చేయడము, వాళ్ళకి కావాల్సినవి ఇవ్వడము, ఎట్లాంటి పుణ్యకార్యాలు వీళ్ళు చేస్తారు. వీళ్ళకి మంచి ఆశయాలు ఉంటాయి. ఏదో సాధించాలి అనేటటువంటి మంచి ఆశయాలు ఉంటాయి. ఆ ఆశయాలు చేయగలిగే అవకాశాలు కూడా వాళ్ళకి ఈ మాసంలో వచ్చే అవకాశం ఉంది. ఇంకా అందువల్ల వీళ్ళు పుణ్యకార్యాలు చేయడం వల్ల మంచి పుణ్యాన్ని సంపాదించుకోగలుగుతారు. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ మాసంలో విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది కనుక మీరు విదేశానికి వెళ్ళడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు మీరు మొదలు పెట్టారంటే ఎటువంటి విఘ్నాలు లేకుండా మీరు విదేశాలకి వెళ్ళగలుగుతారు. ఇంకా ఇంటి అవసరాలకి అనుగుణంగా మీకు సరిపడినంత డబ్బులు వస్తాయి. అలాగే ఇంట్లో ఏమి కావాలనేటటువంటిది మీరు జాగ్రత్తగా చూసుకుని అవి సమకూర్చుతూ ఉంటారు. మీరు ఇంటి గురించి బాగా ఆలోచించే మనిషి అయి ఉంటారన్నమాట. ఇంకా వ్యవసాయం సంబంధించే వరదలతో ఉన్నది కనుక వ్యవసాయం అంత గొప్పగా ఉంటుందని చెప్పలేము. ఎక్కడ చూసినా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది ఇంకా కొంచెం రోజులు ఉంటుంది. ఎందుకంటే వర్షాలు తగ్గినా కూడా దాని వల్ల వచ్చిన నష్టం మాత్రం ఇంకా ఉంటూనే ఉంటుంది. అట్లాగే విద్యార్థులకి ఈ నెల బాగుంటుంది. ఇంకా దగ్గరకు వస్తున్నాయి కనుక ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ జాగ్రత్తగా విద్యార్థులు శ్రద్ధ పెట్టి చదవాల్సి వస్తుంది. ఇంకా కుటుంబంలో వీళ్ళకి మంచి అవగాహన ఉంటుంది పరస్పరం. అందువల్ల కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు కుటుంబ జీవితం ఆనందంగా గడుపుతారు. అయితే పొదుపు మాత్రం కొంచెం అవసరం. అనవసరంగా ఖర్చులు పెట్టకుండా పొదుపుగా డబ్బును వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా మీకు ఈ మాసంలో ఉంది. అలాగే ఆరోగ్యం కూడా శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యాన్ని ముందు చూసుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలి. అనారోగ్యం చేయకుండా మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అట్లాగే స్నేహితులతో మీరు చాలా హ్యాపీగా గడుపుతారు ఈ మాసంలో. పాత స్నేహితులను కలుసుకోవడము, వాళ్ళతో హ్యాపీగా ఉండడము ఈ మాసంలో మీకు జరుగుతుంది. ఇంకా మీకు పూర్వం నుంచి ఏమైనా ఆశీర్వాదాలు ఉంటే కనుక అవి ఈ మాసంలో పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఈ మాసంలో అమ్మవారి నవరాత్రులు వస్తున్నాయి. అందుకని అమ్మవారిని శ్రద్ధగా పూజించడము, అమ్మవారి గుడికి దర్శనం చేసుకోవడము, అమ్మవారికి మీ శక్తి కొలది ఏమైనా సమర్పించుకోవడము ఈ రాశి వారికి చెప్పేటటువంటి ముఖ్యమైన పరిహారం. గణపతి నవరాత్రులు కూడా ఇంకొక వారం రోజులు ఉన్నాయి కనుక గణపతి పూజ చేసుకోవడము చాలా మంచిది. ఇంకొక ముఖ్యమైన విశేషం ఏంటంటే మాలయ పక్షాలు సెప్టెంబర్ 8వ తారీఖు నుంచి మొదలవుతాయి, అమావాస్య వరకు ఉంటాయి. అంటే మన పెద్దలకు పెట్టడం అని అంటారు కదా, అది పితృదేవతలు సంతోషించాలంటే మాలయ పక్షాల్లో మీరు ఆరాధన చేసే వాళ్ళు ఆరాధన చేయడము, లేదంటే బ్రాహ్మడికి దానం ఇవ్వడము, బియ్యము, కూరలు అవి ఇచ్చినట్లయినా కూడా చాలా మంచిది. దానివల్ల మీకు మీ పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 21 వరకు భాద్రపద మాసం. సెప్టెంబర్ 22 నుంచి మనకి ఆశ్వేజ మాసం మొదలవుతుంది. ఈ సెప్టెంబర్ నెలలో వచ్చేటటువంటి విశేషం ఏంటంటే మొదటి 15 రోజుల్లోనూ గణపతి ఆరాధన ఉంటుంది. అది ఇంచుమించు 11 రోజులు. 11వ రోజున తప్ప మనం గణపతి నిమజ్జనం చేయము. ఇంకొక 4 రోజులు వదిలేస్తే ఆ తర్వాత నుంచి సెప్టెంబర్ పౌర్ణమి పాడ్యం నుంచి అమావాస్య వరకు పితృపక్షాలు అంటారు, మహాలయ పక్షాలు అంటారు. అంటే ఈ 15 రోజుల్లో విశేషంగా పితృదేవతల్ని ఆరాధించాలి. మన సంవత్సరం అంతా ఎవరికైనా తల్లిదండ్రులైనా అట్లా అత్తమామలైనా
ఉన్న ఎవరైనా చనిపోతే వాళ్ళకి ప్రతి సంవత్సరము వారు చనిపోయిన తిథి రోజుని ఆరాధన అనేటువంటిది చేయాలి. అయితే ఈ ఆరాధన చేయలేని ఆ రోజు సంవత్సరం అంతా చేయలేకపోయినా ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మన బంధువులు, మన మిత్రులకైనా సరే, మన బంధువులు తాత ముత్తాతల నుంచి ఎవరు చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఈ మహాలయ పక్షాలు 15 రోజుల్లో ఆరాధన చేసినట్లయితే ఆ శాపం నుండి తప్పుకుంటాం. మనం ఎప్పుడైతే పితృదేవతలకి ఆరాధన చేయలేదో అప్పుడు పితృదేవతల శాపాలు మన కుటుంబాన్ని పట్టి పీడిస్తాయన్నమాట. అవి పిల్లలకు పెళ్లి కాకపోవడము, ఉద్యోగం రాకపోవడము, ఆరోగ్యం లేకపోవడము, ఇలాంటి కష్టాలన్నీ పితృదేవతలు కలిగిస్తాయి. అందువల్ల వాళ్ళకి కనీసం మన సంవత్సరంలో ఒక్క రోజైనా వాళ్ళకి ఆరాధన చెయ్యాలి. ఆరాధన కొన్ని జాతుల్లోనే ఉందంటే బ్రాహ్మణులు, వైశ్యులు ఇలా చేస్తారు. ఇక మిగతా కులాల వాళ్ళైతే దానికి దీనికి బ్రాహ్మణులకి స్వయంపాకం ఇస్తారు. అదైనా సరే ఈ మాసంలో చెయ్యాలి. ఈ 15 రోజుల్లో తప్పకుండా చేయాలి. మన దేవుడి పూజనే మానొచ్చు, కానీ పితృదేవతల ఆరాధన మాత్రం మానకూడదు. వాళ్ళ వల్ల మనం వాళ్ళకి చేసినట్లయితే వాళ్ళు సంవత్సరం ఆ ఒక్కరోజు సంవత్సరం నుంచి ఆ ఒక్కరోజు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు మనం పెట్టే భోజనం కోసం, మనం ఇచ్చే వస్త్రం కోసం. అందువల్ల వాళ్ళకి మనం విశేషంగా తప్పకుండా చేయాలి. దానివల్ల మీకు వాళ్ళ ఆశీస్సులు పొందుతారు. మిమ్మల్ని మీ కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకొస్తారు పితృదేవతలు. అందువల్ల ఈ 15 రోజులు విశేషంగా చెయ్యండి. వాళ్ళ ఆశీస్సులు పొందండి. ఇక సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు అమ్మవారి దేవి నవరాత్రులు. ఇవి ముఖ్యమైన నవరాత్రులు. ఇందులో అమ్మవారు 9 అవతారాలతో 9 రోజులు 9 అవతారాలతో భక్తుల్ని మనం దర్శనం చేసుకోవచ్చు భక్తులు. అందువల్ల అమ్మవారిని విశేషంగా ఆరాధించండి. ఇది చాలా మంచి అవకాశం. అమ్మవారి దయ ఉంటే ఇంకా ఎవరు ఏం చేయలేరు. అమ్మవారి దయ ఉంటే అన్ని ఉన్నట్లే. అమ్మవారిని విశేషంగా ఆరాధించండి. అమ్మవారి ఆశీస్సులు పొందండి. ముఖ్యంగా ఈ మాసం మనకు చాలా అదృష్టవంతమైన నెల అని చెప్పుకోవచ్చు. అమ్మవారి పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందండి. అలాగే పితృదేవతల ఆశీస్సులు పొందండి. ఇది ఈ అన్ని రాశుల వారికి కూడా ఉన్నటువంటి పరిహారాలు. ఇంకా ముఖ్యంగా సంపూర్ణ చంద్రగ్రహణం 7వ తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం వస్తుంది. రాత్రి 9:56 నుంచి రాత్రి 1:26 వరకు ఉంటుంది. అంటే ఇది మించుమించుగా 3:30 ఉంటుంది. అందుకని శతభిష నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రాలు నక్షత్రంలో ఈ గ్రహణం పడుతుంది కనుక ఈ 2 నక్షత్రాలు వాళ్ళు అంటే కుంభరాశి, మీనరాశి వాళ్ళు చూడకూడదు. మరుసటి రోజు లేచి స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకుని కడుక్కుని అప్పుడు తగినటువంటి పరిహారాలు మీ శక్తి కొలది మీరు బ్రాహ్మణ దానం చేసుకోవచ్చు. ఈ గ్రహణం రాహుగ్రస్త గ్రహణం పడుతుంది అన్నమాట. ఇది ఈ మాసంలో ఉండేటువంటి విశేషాలు.